మా పొయ్యి అయితే ప్రస్తుతానికైతే ఇలా ఉంది. ఇలా ఉన్న పొయ్యినైతే ఇలా అయితే చేంజ్ చేసుకున్నాము. ఎలా చేసామన్నది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. తప్పకుండా మీకు అయితే నచ్చుతుంది. చలో వీడియోకి అయితే వెళ్ళిపోదాం. హలో హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్విశ్రీ అఫీషియల్. ఇవాళ మనం అయితే మన ఊర్లోనే ఉండే ఎర్రటి చక్కటి మట్టితోటి కట్టెల పొయ్యి అలుకుదాం అయితే అనుకున్నాము. అందుకే ఫస్ట్ ఎర్ర మట్టిని అయితే తవ్వి తీసుకెళ్తున్నాం. ఇంకా తను వచ్చేసి మా మరిది అవుతాడు. అందుకే నాకు రాదు, నువ్వే తవ్వి తీసుకురా అంటే తీసుకొని వస్తున్నాడు. అప్పట్లో అయితే మన పెద్దవాళ్ళు ఈ మట్టితోనే మంచిగా కట్టెల పొయ్యిని అయితే అలికి అందంగా ముగ్గులు వేసి ఉంచేవాళ్ళు. ఇంకా ఎర్ర మట్టితోనే ఆ బేస్ అనేది ఉండదు కాబట్టి మేమైతే ఇంకా ఇటుకలు కూడా వాడుతున్నాము. ఇంకా మా పొయ్యి వచ్చేసి ఇలా ఉంది కదా, మొత్తం రాళ్ళు అవన్నీ తీసి క్లీన్ చేసుకొని మంచి ఒక లెవెల్ గా వేసుకొని తర్వాత పొయ్యి అనేది చేసుకోవడం స్టార్ట్ చేసినాం. ఇంకా నేను ఒక్కదాన్ని అయితే చేయలేకపోతున్నానేమో, పాప ఉంటది కదా, ఇంకా నాకైతే వీళ్ళందరూ హెల్ప్ చేస్తున్నారు. మట్టి నుంచి అందమైన పొయ్యిగా ఎలా చేసామనేది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకా నేనైతే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట, ఇంకా ఎర్రమట్టి తోటి పొయ్యి అలికి మంచిగా ముగ్గులు వేసి దాని మీద వంటలు చేసుకొని తిందాం, బాగుంటది. ఇంకా ఎలాగో మన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది కదా, అందులో వీడియోస్ కూడా చేసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు ఇంకా పొయ్యి అయితే వేసినాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండు. ఇంకా ఫస్ట్ రెసిపీ ఏది చేయాలో అస్సలు అర్థం కాలేదు. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరెవరు ఏ కామెంట్ చేస్తారో. ఏ రెసిపీకి ఎక్కువ కామెంట్ చేస్తారో ఆ రెసిపీ అయితే ఫస్ట్ నేను చేస్తా కట్టెల పొయ్యి మీద. ఇంకా చెయ్యలేదు. రెసిపీ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేమైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసుకున్నాం కానీ పొయ్యి అలకడం అయితే మాకు సరిగా రాదు. ఇంకా మా అత్తమ్మని అయితే అడిగినాము, మా చిన్నత్తమ్మ అవుతారు. ఇంకా మా అత్తమ్మ మంచిగా పొయ్యి అయితే మంచి అలికింది. లుక్ అయితే మీరే లాస్ట్ వరకు చూడండి. ఈ ఎర్రమట్టి ప్రత్యేకత ఏంటంటే మట్టి పొయ్యికి మంచి గట్టితనాన్ని ఇస్తుంది. పొయ్యి వేడిని కొంతసేపు నిలుపుకోవడంతో వంట నెమ్మదిగా ఉడుకుతూ ఇంకా రుచిగా మారుతుంది. పూర్వంలో అయితే మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో అయితే ఇలానే చేసుకొని తినేవాళ్ళు కదా. ఇంకా వాళ్ళ చేతితో చేసినవి ఇంకా టేస్టీగా ఉంటాయి. ఎందుకు ఏమో వాళ్ళు చేస్తే అలా టేస్టీగా అట్లా కుదిరేస్తుంది అన్నమాట. ఇంకా మా నాన్నమ్మ అప్పట్లో అలా చేస్తున్నప్పుడు నాకు కూడా మళ్ళీ ఆ ఫీల్ రావాలని మళ్ళీ ఇలా మంచిగా కట్టెల పొయ్యి అలికి నేనైతే వంటలు అయితే చేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇంకా కొందరికి ఎర్రమట్టి పొయ్యి అలకడం కూడా సరిగా రాదు కదా, వాళ్ళ కోసం కూడా ఈ వీడియో మంచిగా నేనైతే డీటెయిల్గా అయితే పిన్ టు పిన్ అయితే అలానే పెట్టేసిన, ఇక్కడ స్కిప్ చేయకుండా. రాని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా, అందుకే ఆ ఉద్దేశంతో అయితే ఈ వీడియో అయితే క్లారిటీగా పెట్టేసిన. మన ఛానల్లో ఆల్రెడీ డే ఇన్ మై లైఫ్ అనే వీడియో అయితే లాంగ్ వీడియో అయితే వేసిన. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఉంటే కింద లింక్ ఇస్తా చూడండి. కొన్ని థింగ్స్ అయితే మనం విలేజ్ లో చేసినవి హైదరాబాద్ లో అయితే అస్సలు ఉండవు కదా, అవి ఏంటో నేను చెప్తా చూడండి. కొన్ని మార్నింగ్ లేవగానే ఇక్కడ కోడి కూతతో మన డే అనేది స్టార్ట్ అవుతుంది, అక్కడ అయితే ఉండదు, అదైతే మిస్ అవుతాం. ఇంకా ఇక్కడైతే ఫ్రెష్ గా మంచిగా వెజిటేబుల్స్ ఉంటాయి, అంటే మనమే ఇలా తెంపుకొని తినొచ్చు. ఫ్రూట్స్ ఉంటాయి. ఇలా కొన్ని అయితే మనం అయితే సిటీలో ఉంటే మిస్ అవుతాం కదా. ఇంకా నేను మాటల్లో పడిపోయి ఎలా చేసుకోవడమో చెప్పడమే మర్చిపోయానండి. ఫస్ట్ అయితే ఎర్రమట్టి ఉంటుంది కదా, దాన్ని రాళ్ళు ఏం లేకుండా మంచిగా మట్టిని అయితే సపరేట్గా ఇట్లా గంపలో వేసుకోండి. కింద వేసుకుంది ఏంటంటే మొత్తం డిస్టర్బెన్స్ అయిపోతుంది అన్నమాట. మనం పొయ్యి వేస్తున్న ప్లేస్ ఆ ప్లేస్ ఈ ప్లేస్ మొత్తం అంటే మంచిగా అనిపించదు. అందుకే గంపలను వేసుకొని మనకి ఎంత కావాలో అంత, ఇప్పుడు మా అత్తమ్మ చూపిస్తుంది చూడండి డీటెయిల్గా. అంటే కొంచెం వాటర్ వేసుకొని మనకి ఎంత అవసరమో అంత మట్టిని తీసుకొని అల్లుకోవడమే. ఇంకా ఫస్ట్ ఇటుకలకైతే ఎర్రమట్టి మంచిగా అంటుకోవాలంటే ఫస్ట్ అయితే వాటర్ని ఇట్లా చల్లుకోండి, ఎందుకంటే ఎర్రమట్టి అనేది దానికి అతుక్కోవాలి కదా. అందుకే ఫస్ట్ ఇట్లా వాటర్ వేసుకొని ఇంకా మా అత్తమ్మ చూపిస్తుంది కదా అట్లా సేమ్ కొంచెం తీసుకొని అల్లుకోవడమే. లుక్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అసలు వేరే లెవెల్ మస్తు వచ్చింది. ఇంకా 3 sides ఇలా పెట్టుకున్నాం కదా, ఇటు సైడ్ గ్యాప్ వస్తున్నాయి కదా, చిన్న చిన్న ముక్కలుగా అవి ఉంటాయి కదా ఇటుక ముక్కలు, అవి కూడా పెట్టుకోండి, ఎందుకంటే అక్కడ గ్యాప్ అనేది రావద్దు. లెవెల్గా ఉండాలన్నమాట, అంటేనే బాగుంటుంది. గ్యాస్ పొయ్యి ఉండగా ఎందుకు ఎర్రమట్టి పొయ్యి అని అంటారా? మన పెద్దల కాలం నాటి పొయ్యిని, ఆ కట్టెల మంట, ఆ వంటల రుచి మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందామని ఇలా కట్టెల పొయ్యిని అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా చిన్నత్తమ్మ అయితే మంచిగా పొయ్యి అయితే అలికింది కదా, చాలా బాగా వచ్చింది పొయ్యి. ఇంకా నేను అనుకున్న దానికంటే బాగుంది. ఇంకా మేమైతే ఇంకా 2 పొయ్యిలు అదైతే చేద్దాం అనుకున్నాం కానీ ఇంకొకటైతే చాలు, మేమున్న నలుగురికి ఒక్కరికైతే చాలు, ఇంకెక్కువ వంటలు కూడా ఉండవు ఎందుకని ఇంకొకటే పొయ్యి అయితే మంచిగా అలిపించుకున్నాము. ఇంకా పొయ్యి లుక్ అయితే ఇలా వచ్చింది చూడండి. ఇంకా ఇది ఆరిపోయినాక మంచిగా నేనైతే ముగ్గులు కూడా వేసుకున్నా. ఇంకా అప్పుడే వంట అనేది చేసుకోవద్దు, ఎందుకంటే
ఇప్పుడే మంట అనేది పెట్టినాం అనుకో అది సరిగా ఆరదు కదా, ఇంకా మొత్తము నల్లగా అయిపోతుంది పొయ్యి అనేది. అందుకే మనం నెక్స్ట్ డే వేసుకుంటే అనేది మంచిగా వస్తుంది అన్నమాట. అందుకే ఇంకా ఒక 2 days అయినా గ్యాప్ ఇస్తే మంచిగా అనేది పొయ్యి అనేది మంచిగా స్ట్రాంగ్ గట్టిగా అయిపోతుంది. ఇంకా అది ఆరిపోయినాక ఇంకా నేనైతే ముగ్గులు వేసుకోవడం అయితే స్టార్ట్ చేసిన. ఇంకా నాకైతే ముగ్గులు వేయడం అంటే చాలా ఇష్టము. ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు కూడా వేస్తా బాగానే. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇదే నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా మా పొయ్యి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయకండి. అన్నట్టు వీడియో మొత్తం చూసి లాస్ట్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇంకా నేను మీకు ఫస్ట్ ఒకటి చెప్పిన కదా, ఈ పొయ్యి అయితే చేయడం అయిపోయింది. ఇంకా ఏ రెసిపీ చేయాలో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అదే రెసిపీ అయితే చేస్తాను. ఫస్ట్ రెసిపీ చూద్దాం ఎంతమంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తారో. మర్చిపోకండి. చలో ఉంటాం. మళ్ళీ ఇంకా ఇలాంటి ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. బాయ్.